చేష్టలు కానీ ఇలాంటి వింత వింత ప్రవర్తనలు కానీ వింత వింత చేష్టలు కానీ ఎందుకు క్రైస్తవులు చేస్తున్నారు అని అంటే, క్రైస్తవులుగా పిలువబడుతున్న ఒక బోధకులు కానీ ఎందుకు చేస్తున్నారంటే, క్రైస్తవులు సత్యాన్ని చోటినక అసత్యం వైపు వెళ్ళిపోతున్నారు. దురద చెవులు గలవారే వారికి ఏదిగా అనుకూలంగా ఉంటుందో అలాంటి బోధ వైపు వెళ్తారంట. అలాంటి అనుకూలమైన బోధ చెప్పే వాళ్ళు కూడా ఉంటారంటే ఉంటారు. ఎందుకనంటే లోకమంతా పాపం ఉంది, పాపంతో నిండిన లోకంలో మనం బతుకుతున్నాం కాబట్టి, నీతిమంతుడు లేడు కాబట్టి ఎవరు లేరు. చెప్పేవాడైనా వినేవాడైనా ప్రతి ఒక్కరూ పాపానికి లోనై ఉన్నారు. అలాంటి ప్రజల్లో నుంచి పాపాన్ని ఏలుబడి చేసుకుంటా కొంతమంది వచ్చేసేసి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ఇలాంటి అల్లరి చేష్టలు చేస్తూ ఉంటున్నారు. ఈ అల్లరిని కనిపెట్టాలి అంటే ఈ రోజున అలాంటి సత్య సువార్తకు చోటీయకుండా ఎందుకని క్రైస్తవులు ఇలా వెళ్తున్నారు? ఇలా విజిల్స్ చేయడం, డ్యాన్స్ చేయడం, ఇలాంటి చోట సత్యం ఉంటది, నేను నిజంగా క్షమాపణ అడుగుతాను, దేవుడు నన్ను క్షమిస్తాడు, నాకు నిజంగా అక్కడ ఒక ప్రత్యాపమైన కలుగుతుంది, దేవుడి రక్షణ కలుగుతుందనే ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకి. ఉన్నట్ల అసలు ఆ రక్షణ కోసం వెళ్ళట్లేదు, ప్రత్యాత్త పడాలని వెళ్ళట్లేదు, ఏమో వెళ్తున్నారు అంతే. ఎందుకని వెళ్తున్నారు? అసలు క్రైస్తవం అనేది ఏంటి? దేవుడు ఏమంటున్నాడంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో, నేను సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండా ఏం చేయాలంటే ఓపికతో పందెములో ఓపికతో పరిగెత్తు అన్నాడు. అంటే మన జీవితం ఏ జీవితం? క్రైస్తవ జీవితం అనేది ఒక పందెం లాంటిదా, ఒక పోరాటం లాంటిదా? ఖచ్చితంగా అంతే. ఎందుకనంటే నీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంతా నువ్వు అడుగు తీసి అడుగు పక్కన పెడితే నీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంతా ఎవరు? రాళ్ళు రప్పలు కాదు, ప్రపంచం అంతా మనుషులు. మనుషులు అంటే ఎవరు? పాపంతో నిండిన వాళ్ళు. ఒక మనిషితో మాట్లాడినా, ఒక మనిషితో నువ్వు ఇంటరాక్ట్ అయినా, ఏ విధంగా అయినా కానీ పాపంలో పడిపోవడానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాంటి పాపంలో పడిపోకుండా నువ్వు ఉండాలంటే ఏం చేయాలి? దేవుడితో ఎప్పటికప్పుడు నీ మనసుని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చెక్ చేసుకోవాలి అనేది ఈ రోజున సువార్త. ఇది సువార్త, నేను చెప్పింది సువార్త. ఆ రోజున పౌలు గారు చెప్పింది కూడా ఇదే. పాపం అనేది ఇంత విస్తారంగా ఉంది, ఎప్పటికప్పుడు నువ్వు చెక్ చేసుకో, ఎప్పటికప్పుడు నువ్వు దేవుడి దగ్గర క్షమాపణ అడుగు అని చెప్పిన సువార్త అనేది ఈ రోజును వక్రీకరించేసేసి డాన్స్ లేద్దాం, విజిల్స్ వేద్దాం. ఏంటి ఈ సువార్త? ఇది సువార్త అని చెప్తున్నారు, ఆరాధన అని చెప్తున్నారు. దేవుడు ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికర్త కదని చెప్పి మళ్ళీ పరిశుద్ధాత్మ పేరు చెప్పేసేసి ఎగరడాలు, డాన్స్ వేయడాలు, చిందులు వేయడాలు ఇవన్నీ చేస్తారు. మళ్ళీ కొత్తగా విజిల్స్ వేయడాలు. ఇంకేం వస్తుందో అంటే ఆ రోజున పౌలు గారు చెప్పినట్టుగా మీ ముందున్నది ఒక పందెంలో ఒక పోరాటం అనేది, ఓపికతో పరిగెత్తండి అనే మాటలు అనేది ఎందుకు వినిపించట్లేదు మనకి? పాపం నుంచి దూరంగా పరిగెత్తండి, పాపం నుంచి దూరంగా జరిగి క్రీస్తుకు దగ్గరగా జరగండి అనే మాటలు అనేవి మనకి ఎందుకు వినిపించట్లేదు? వినపడట్లేదు. ఎందుకని వినపడట్లేదంటే చెప్పట్లేదు. ఎక్కడో ఒక చోట చెప్పినా కానీ అది మనకి ఎక్కదు. ప్రపంచం అంతా కల్తీ క్రైస్తవం అయిపోయింది. ఇలాంటి అల్లరి చేష్టలు, ఇలాంటి వింత వింత పోకడలన్నీ ఇంకా వస్తాయి. కాబట్టి నువ్వు జాగరూకుడివై నువ్వు ఆలోచించు, ఇది బైబిల్కి అనుకూలంగా బోధ ఉందా, వ్యతిరేకంగా ఉందా? దేవుడు చెప్పాడు కదా, నీకు ఇచ్చాడు కదా బుద్ధి.